Hi viewers, welcome back to my channel Study All by Nikhil. Today మన నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఆపరేటింగ్ సిస్టంలో ఆర్కిటెక్చర్ ఆఫ్ యూనిక్స్. ఒక సబ్స్క్రైబర్ అయితే కామెంట్లు అడిగారు ఆర్కిటెక్చర్ ఆఫ్ యూనిక్స్ మీద వీడియో చేయమని. అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను. అసలు ఈ వీడియోలో ఆర్కిటెక్చర్ ఆఫ్ యూనిక్స్ అంటే ఎలా ఉంటుంది, అసలు అది ఏమేమి ప్రాసెస్ అవుతుంది, దానికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసాక బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకుని ఆల్లో అయితే పెట్టుకోండి. నేనైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకేనా, లెట్స్ గో టు ది వీడియో. దానికన్నా ముందు దీనికి సంబంధించిన నోట్స్ అనేది నేను టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ టెలిగ్రామ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. అక్కడి నుంచి అయితే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇంకా ఎప్పుడైనా ఏవైనా సరే నోట్స్ కానీ వీడియో కానీ అప్లోడ్ చేస్తే నేను టెలిగ్రామ్లో అయితే సెండ్ చేస్తాను. ఇంకా అప్కమింగ్ మన వీడియోలో అయితే HTML మీద CSS మీద ఫుల్ కోర్స్ అయితే చేస్తున్నాను. అదే సంబంధించిన వీడియోస్ అనేవి మీకు ఒక 1 or 2 weeks స్టార్ట్ అవుతుంది. ఆ వీడియోస్ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరికైనా ఈ కంటెంట్ యూజ్ అవుతుందంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఓకేనా, లెట్స్ గో టు ద వీడియో. ఓకే, ఇప్పుడు మన వీడియోలోకి అయితే వెళ్దాం. మన టాపిక్ ఏంటంటే ఈరోజు ఆర్కిటెక్చర్ ఆఫ్ యూనిక్స్. అసలు ఆర్కిటెక్చర్ ఆఫ్ యూనిక్స్ అంటే ఏంటి చూద్దాం. ఇప్పుడు ఒక ఆర్కిటెక్చర్, ప్రతిదానికి ఒక ఆర్కిటెక్చర్ అనేది ఉంటుంది. ఒక మొబైల్స్ కానీ ఏదైనా తీసుకున్నా సరే ఇక్కడ అలాగే సేమ్గా యూనిక్స్ కూడా మనకు ఒక ఆర్కిటెక్చర్ ఉంది. ఈ ఆర్కిటెక్చర్ ప్రకారంగానే మనకు ఆ ప్రాసెస్ అనేది వర్క్ అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. మెయిన్గా దీని ఆర్కిటెక్చర్ చూసుకుంటే ఫస్ట్ వచ్చేటప్పటికి హార్డ్వేర్ వస్తుంది, దాని తర్వాత కెర్నల్ తర్వాత షెల్, తర్వాత అప్లికేషన్స్ ఆర్ యూజర్ ప్రోగ్రామ్స్. ఈ ప్యాటర్న్లో దీని ఒక ఆర్కిటెక్చర్ అనేది ఉంటుంది, యూనిక్స్ ఆర్కిటెక్చర్ అనేది. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి అయితే ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే హార్డ్వేర్. అసలు హార్డ్వేర్ అంటే ఏంటి? ద ఫిజికల్ కాంపనెంట్స్ ప్రజెంట్ ఇన్ ద కంప్యూటర్. ఇప్పుడు ఒక హార్డ్వేర్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంప్యూటర్ తీసుకుంటే అందులో చాలా ఫిజికల్ కాంపనెంట్స్ ఉంటాయి. అలాగే మనం ఒక మొబైల్ ఫోన్ తీసుకుంటే అందులో కూడా హార్డ్వేర్లో మనం చాలా కాంపనెంట్స్ అయితే యూజ్ చేస్తాం. దాన్ని మనం మెయిన్గా వచ్చేటప్పటికి అంటే హార్డ్వేర్ అని అంటాం. ఓకేనా, ఒక హార్డ్వేర్ అంటే ఒక ఫిజికల్ కాంపనెంట్స్ అనేవి ఒక దాంట్లో ఉన్నట్లయితే వాటిలో మనం హార్డ్వేర్ కాంపనెంట్స్ అని అంటాం. ఓకేనా, ఇందులోకి వచ్చేటప్పటికి ఏమేమి ఉన్నాయంటే ర్యామ్, ప్రింటర్, స్కానర్, కీబోర్డ్, మౌస్, ఇంకా చాలానైతే ఉంటాయి. వాటిని మనం ఏమంటామంటే హార్డ్వేర్లోకి వస్తాయి. అవన్నీ దాన్ని హార్డ్వేర్ కాంపనెంట్స్ అని అంటాం. ఓకేనా, ఇది హార్డ్వేర్కి సంబంధించింది. ఇంకా హార్డ్వేర్ పైన నెక్స్ట్ ఏ లేయర్ ఉంటుందంటే కెర్నల్ లేయర్ అని ఉంటుంది. ఇందులోకి వచ్చేటప్పటికి కెర్నల్, షెల్ ఈ రెండు అనేటప్పటికి చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా కీ రోల్ ప్లే చేస్తాయి ఈ ఆర్కిటెక్చర్లోకి వచ్చేటప్పటికి. దాని గురించి అయితే ఇంకా కొంచెం జాగ్రత్తగా అయితే వినండి. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ కెర్నల్ గురించి అయితే తెలుసుకుందాం. ఓకే, కెర్నల్ ప్లేస్ ద ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద యూనిక్స్. ఆపరేటింగ్ సిస్టంలో కెర్నల్ అనేది అయితే చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుందంట. ఆ రోల్ ఏంటి మెయిన్గా వచ్చేటప్పటికి ఏంటనేదంటే ఈ ట్యాగ్స్ ద ఇంటర్ఫేస్ బిట్వీన్ హార్డ్వేర్ అండ్ షెల్. హార్డ్వేర్కి షెల్కి మధ్యన ఒక మేజర్ ఇంటర్ఫేస్లో యాక్ట్ చేస్తుందంట. మీకు డయాగ్రామ్లో చూసినట్లయితే హార్డ్వేర్, దానిపైన కెర్నల్ ఉంది. కెర్నల్కి ఇన్ బిట్వీన్లో ఏమున్నాయి, అదే కెర్నల్ ఇన్ బిట్వీన్ ఉంది షెల్కి హార్డ్వేర్కి. కెర్నల్ అనేది ఇన్ బిట్వీన్గా అయితే యాక్ట్ చేస్తుందంట. మెయిన్గా కెర్నల్ వచ్చేటప్పటికి ఏంటంటే హార్ట్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టంలో మెయిన్గా కెర్నల్ అనేది ఒక మేజర్ రోల్. ఇప్పుడు ఒక మనిషికి హార్ట్ ఎంత ఇంపార్టెంటో అలాగే ఒక ఆపరేటింగ్ సిస్టమ్కి కూడా కెర్నల్ అనేది చాలా ఇంపార్టెంట్ అంట. ఎందుకంటే ఇది మేజర్ ఇంటర్ఫేస్ లాగా యాక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇంటర్ఫేస్ అనేది లేదనుకోండి ఎవరు మన యూజ్ చేసుకోవడానికి ఉండదు. ఇప్పుడు మొబైల్ ఫోన్స్ తీసుకుంటే మనకి యూఐ అనేది ఉంటుంది, MIUI, నెక్స్ట్ అలాగే ఫన్ టచ్ OS, అలా ఏదైతే మనకి యూఐస్ ఉన్నాయో ఆ యూఐ అనేది లేకపోతే మనకి ఏదైతే హార్డ్వేర్ దగ్గర రిక్వైర్మెంట్స్ ఉన్నాయో దాన్ని మనం యూజ్ చేసుకోలేం. అందుకే యూజ్ చేసుకోవాలంటే మనకు కావాల్సిన మెయిన్ పార్ట్ ఏంటి, యూఐ. అలాగే ఇక్కడ కెర్నల్ అనేది కూడా ఒక ఇంటర్ఫేస్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట హార్డ్వేర్కి, షెల్కి. ఓకేనా, మీ ఇందులోకి వచ్చేటప్పటికి ఏంటంటే కెర్నల్ అనేది మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ని మాత్రమే అర్థం చేసుకోగలదు. మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ అనేది లేకపోతే కెర్నల్ అనేది అసలు వర్క్ అనేది అవ్వదన్నమాట. ఇందులోకి వచ్చేటప్పటికి అది మెయిన్ పాయింట్. అందుకే ఈ పాయింట్ని అయితే నేను హైలైట్ చేశాను. ఓకేనా, కెర్నల్ మెయిన్లీ అండర్స్టాండ్ ద లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ జీరోస్ అండ్ వన్స్. దాన్ని మనం జీరోస్ అండ్ వన్స్ని ఏమంటాం, మనం మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ ఉంటాం. ఇందులో కెర్నల్ వచ్చేటప్పటికి మెయిన్గా దేనేం మేనేజ్ చేస్తుందంటే ప్రాసెస్ మేనేజ్మెంటు, ప్రాసెసర్ మేనేజ్మెంటు, ఫైల్ మేనేజ్మెంటు, డిస్క్ మేనేజ్మెంటు, IO మేనేజ్మెంటు, అలా సంబంధించినవి చాలా అయితే ఇదైతే మేనేజ్ చేస్తుందంట. ఓకేనా,
ఈ పాయింట్ లాస్ట్ పాయింట్ అది. ఇట్ మేనేజెస్ సో మెనీ ఆఫ్ థింగ్స్ లైక్ ప్రాసెసర్ మేనేజ్మెంట్, ఫైల్ మేనేజ్మెంట్, డిస్క్ మేనేజ్మెంట్ అండ్ ఐఓ మేనేజ్మెంట్. కెర్నల్ అనేది మెయిన్గా ఈ వర్క్స్ అయితే ఎక్కువ చేస్తుంది బాగా. ఓకేనా, దట్ ఈస్ అబౌట్ ద కెర్నల్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే షెల్. షెల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ఇట్ ఈస్ ద కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. షెల్ అనేది మెయిన్గా కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. మనం మామూలుగా యూనిక్స్ కానీ లైనక్స్ కానీ చేసుకుంటే ఏంటి, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. ఇప్పటికీ ఈ పాయింట్ అనగానే మీకు ఆ పాయింట్ అనేది అర్థం అవ్వాలి. లైనక్స్ అనేది కమాండ్ లైన్ ఇంటర్ఫేస్, షెల్ అనేది కూడా కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. ఎందుకంటే ఏ వర్క్ చేయాలన్నా మనకి లైనక్స్లో కానీ యూనిక్స్లో కానీ మొత్తం మనం కమాండ్ లైన్ బేస్ చేసుకుని చేస్తాం. ఓకే, ఇట్ యాక్ట్స్ ద ఇంటర్ఫేస్ బిట్వీన్ ద కెర్నల్ అండ్ యూజర్ అప్లికేషన్స్కి కెర్నల్కి ఇది ఇన్ బిట్వీన్లో ఉంటుంది. అది కూడా ఒక ఇంటర్ఫేస్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. అది మెయిన్ పాయింట్. ఓకే, మీకు డయాగ్రామెట్రికల్గా చూపిస్తే షెల్ అనేది ఉంది, అప్లికేషన్కి కెర్నల్కి ఇన్ బిట్వీన్లో ఉంది. ఇది ఒక ఇంటర్ఫేస్ అనమాట. ఓకేనా, ఈ పాయింట్ అయితే మీరు మర్చిపోవద్దు. ఇందక్కడ హార్డ్వేర్కి షెల్ మధ్యలో కెర్నల్ అనేది ఇంటర్ఫేస్లో యాక్ట్ అవుతుంది. ఇప్పుడు అప్లికేషన్స్కి కెర్నల్కి షెల్ అనేది ఒక ఇంటర్ఫేస్లో యాక్ట్ అవుతుంది. ఓకే, దట్స్ పాయింట్ అది కూడా. ఓకే, ఇందులోకి వచ్చేటప్పటికి ఏంటంటే ఏం వర్క్ చేయాలన్నా షెల్లో అన్ని కమాండ్ లైన్ బేస్ చేసుకుని చేస్తాం. ఇందులో మనకి యూనిక్స్లో లైనక్స్ నేను ఆల్రెడీ కమాండ్స్ మీద ఒక 2-3 వీడియోస్ పైన చేశాను కమాండ్స్ మీద. దానికి సంబంధించినవి మన ఛానల్లో ఉన్నాయి, అక్కడి నుంచి అయితే వాచ్ చేయొచ్చు ఓఎస్ ప్లేలిస్ట్లో. లేకపోతే నేను ఐకార్డ్స్లో కానీ ఎన్కార్డ్స్లో కానీ మెన్షన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, ఇందులోకి వచ్చేటప్పటికి ఏంటంటే కమాండ్స్ ఉంటాయి కదా, శాంపుల్గా ఒక 4-5 కమాండ్స్ అయితే నేను ఇక్కడ మెన్షన్ చేశాను. సిపి అంటే కాపీ, క్యాట్, నానో, ఎల్ఎస్, ఎల్ఎల్, ఎంవి ఎక్సెట్రా ఇంకా చాలా ఉన్నాయి. గ్రెప్ అవన్నీ కూడా చాలా కమాండ్స్ అయితే ఉన్నాయి. ఆ కమాండ్స్ అనే ద్వారానే మనం ఏదైతే వర్క్ చేయాలనుకుంటున్నామో ఆ టాస్క్ అనేది మనం కంప్లీట్ చేసుకుంటాం అనమాట. ఓకే, ఈ 3 పాయింట్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 3 పాయింట్స్ కూడా ఒకసారి వినండి. ఎప్పుడైతే మనం కమాండ్స్లో మనం ఎలా ఇస్తామో హై లెవెల్ లాంగ్వేజ్లో ఇస్తాము, 0s and 1sలో అయితే మనం ఇవ్వలేము కదా. మనం ఎలా ఇస్తాము, హై లెవెల్ లాంగ్వేజ్లో మనం కమాండ్స్ అయితే ఎంటర్ చేస్తాం, అందులో మనకి ఏమేమి కావాలో. ఇది యూజ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఏదైతే మనం మెషిన్ లెవెల్ లాంగ్వేజ్లో కన్వర్ట్ అవ్వాలి కాబట్టి ఈ షెల్ అనేది ఆటోమేటిక్గా కన్వర్ట్ చేయడం అనేది జరుగుతుందనమాట. మనం ఏదైతే హై లెవెల్లో ఇస్తామో అది 0s and 1sలో కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఎందుకంటే కెర్నల్ అనేది ఇక్కడ మెన్షన్ చేశాను కదా, ఇగో కెర్నల్ అనేది ఏం అండర్స్టాండ్ చేసుకోగలదు, 0s and 1s మాత్రమే అండర్స్టాండ్ చేసుకోగలదు. అందుకే ఏదైతే మనం షెల్లో కమాండ్స్ యూజ్ చేసుకుని హై లెవెల్ లాంగ్వేజ్లోకి ఇస్తామో అది ఆటోమేటిక్గా 0s and 1sలో కన్వర్ట్ చేస్తుంది అనమాట. అది ఈ పాయింట్. కన్వర్ట్ అయిన తర్వాత ఆఫ్టర్ కన్వర్షన్ ఇట్ సబ్మిట్స్ టు ద కెర్నల్ అండ్ దెన్ ఎగ్జిక్యూట్ ద టాస్క్ యూజింగ్ ద హార్డ్వేర్ రిక్వైర్మెంట్స్. ఏదైతే మనకి హార్డ్వేర్ రిక్వైర్మెంట్స్ మనం యూజ్ చేసుకోవాలనుకుంటున్నామో 0s and 1sలోకి మారిన తర్వాత అది ఆ టాస్క్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత సరిపోదుగా, ఎగ్జిక్యూట్ చేసిన దాన్ని మళ్ళీ మనం యూజర్కి సబ్మిట్ చేయాలి అవుట్పుట్ అనేది. దానికి సంబంధించిన ఈ పాయింట్ అనమాట. ఆఫ్టర్ ఎగ్జిక్యూటింగ్ ద కోడ్ విచ్ ఈస్ ఇన్ 0s and 1s ఇట్ సెండ్స్ టు ద షెల్ అండ్ ఇట్ కన్వర్ట్స్ టు ద హై లెవెల్ లాంగ్వేజ్ అండ్ సెండ్స్ టు ద యూజర్. 0s and 1sలోకి మారడం, టాస్క్ కంప్లీట్ అవ్వడం, టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత ఆ అవుట్పుట్ని మన యూజర్కి సబ్మిట్ చేయాలి. అదంతా మెయిన్గా చూసుకునేదంతా షెల్ అనేది చూసుకుంటుంది. ఓకేనా, దట్ ఈజ్ అబౌట్ ద షెల్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే అప్లికేషన్స్ అండ్ యూజర్ ప్రోగ్రామ్. ఇందులోకి వచ్చేటప్పటికి ఏంటి, అప్లికేషన్ యూజర్ ప్రోగ్రామ్స్ అనేది హ్యూమన్స్ అనేవాళ్ళు డెవలప్ చేస్తారు. అది వచ్చేటప్పటికి హై లెవెల్ లాంగ్వేజ్లో ఉంటుంది. ఏమేమి యూజ్ చేసుకుంటారో సిని, C++ని, జావాని, పైథాన్ అయితే యూజ్ చేసుకుంటారు కోడ్ డెవలప్ చేయడానికి. దానికి రావాల్సిన ఎన్విరాన్మెంట్ వచ్చేటప్పటికి విజువల్ స్టూడియో కూడా, నోట్ ప్యాడ్ అవన్నీ చేస్తారనమాట. అవి ఉండడం వల్ల ఏమవుతుంది, ఓఎస్తో ఇంటరాక్ట్ అవుతారు. రన్ చేసేటప్పుడు మనకి కావాల్సిన అవుట్పుట్స్ అనేవి ఫైనల్గా అయితే వస్తాయన్నమాట. ఓకేనా, దట్ ఈజ్ అబౌట్ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ యూనిక్స్. మీరు మొంగ నెట్లో చూస్తే షెల్కి ఇక్కడ కమాండ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఆ కమాండ్స్ ఏవో కదండి, ఇవే ఉంటాయి. సిపి, క్యాట్, నానో, ఎల్ఎస్, ఎల్ఎల్. మీకు అంతగా కావాలనుకుంటే మీరే షెల్స్ దగ్గర మీరు కమాండ్స్ని అయితే పెట్టుకోవచ్చు. సింపుల్గా అర్థం అవ్వాలంటే దీని ఒక ఆర్కిటెక్చర్ అనేది ఇదనమాట. ఓకేనా, దట్ అబౌట్స్ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ ద యూనిక్స్. దీనికి సంబంధించిన నోట్స్ అనేది కూడా నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. దాని లింక్ అనేది కూడా మనకి డిస్క్రిప్షన్లో ఉండడం అయితే జరుగుతుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్